మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము. వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామందికి బాధ ఏంటంటే, నేను ఎన్నోసార్లు దేవుని దగ్గరికి వచ్చి నా పాపాలు ఒప్పుకున్నాను, నా అక్రమాలను విడిచిపెట్టేశాను, కానీ నేను బాగా దేవునిలో ఎదగాలనుకున్నప్పుడల్లా నాకు అవి గుర్తుకొస్తున్నాయి. అంటే ఇంకా నా పాపములు అక్రమములను దేవుడు క్షమించలేదా అని డౌట్ పడుతూ మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది పొరపాటు. దేవుని బిడ్డలారా, నీ తండ్రి చాలా గొప్పవాడు. నీవు నమ్మిన దేవుడు చాలా గొప్పవాడు. ఎందుకు తెలుసా? ఒక్కసారి నీవు దాని నుంచి బయటికి వచ్చి యేసయ్యను ఇష్టపడి ఆయనతో నడిచేటప్పుడు మళ్ళీ నీకు ఎన్నటికీ కూడా ఆయన జ్ఞాపకం చేయడు అంటున్నావన్నా. నాకు వస్తున్నాయి అంటే కారణం ఏందో తెలుసా? ఇంకొకడు అపవాది వాడు ఉన్నాడు చూడు, వాడు నీ దగ్గరికి వచ్చి నువ్వు బాగా ఎదుగుతున్నావని, ప్రతిసారి నువ్వు చేసినవన్నీ జ్ఞాపకం చేసుకు నిన్ను పడగొట్టి మళ్ళీ పాతరోత జీవితంలోకి పంపించి నీ ఆత్మను నశింపజేసి దొంగలించాలని వాడు చేస్తున్న కుట్ర అది. ఒకటే గుర్తుపెట్టుకో, దేవుడేమంటున్నాడు ఇక్కడ? వారి పాపములను నేను జ్ఞాపకం చేసుకున్నాను, వారి అక్రమములను నేను జ్ఞాపకం చేసుకున్నాను. లాస్ట్లో ఏమంటున్నాడు? ప్రభువు చెప్పుచున్నాడు ఈ మాట. నీకు ఇంకేం కావాలా? అవి వస్తున్నాయంటే వాడు నీ దగ్గర నీ ప్రార్థనకు భయపడ్డాడు. నువ్వు ఎదుగుతున్న ఆత్మీయ జీవితాన్ని చూసి వాడు కుళ్ళుకుంటున్నాడు. అది అర్థం. అందుకు నీకు జ్ఞాపకం చేస్తూ నిన్ను పడగొట్టాలని చూస్తున్నాడు. నువ్వు అది జ్ఞానము కలిగి వివేకము కలిగి గుర్తించి ఇంకా గొప్పగా ఎదిగేలా నీవు విశ్వాసంలో బలపడాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నా. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అవును నాయనా, ఎన్నో మార్లు నీ బిడ్డలకు పాపములు అక్రమములు గుర్తుకొస్తున్నాయి తండ్రి. వాటి ద్వారా అనేక మంది పడిపోతున్నారు. నీవేమో నేను వాటిని జ్ఞాపకం చేసుకొనను అంటున్నావు తండ్రి. అలాగా ప్రేరేపించి ప్రతి దురాత్మను యేసు నామములో నీ బిడ్డల నుంచి పారదోలి వారికి విడుదలనిచ్చి వారికి సంతోషం దయచేసి వారిని విశ్వాసంలో బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.